హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసాను మామ. అండ్ కంటెంట్ వచ్చేద్దాం. ఈ వారంలో థియేటర్లో, ఓటీటీలో, టెలివిజన్ ప్రీమియర్, రిలీజ్, సో మొత్తానికి 4 కేటగిరీలో 16 సినిమాలు వస్తున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చండి మామ. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకే? సో మొదటిగా థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ ఊరు పేరు బైరుకోన. హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ. సో మొత్తానికి ఈరోజు ఫిబ్రవరి 14న కొన్ని సెలెక్టెడ్ మెయిన్ థియేటర్లో తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ ఇలా కొన్ని థియేటర్లో పెయిడ్ ప్రీమియర్ షో ఈరోజు పడబోతున్నాయి. సో మీకు నియరెస్ట్ థియేటర్లో రిలీజ్ అంటే కనుక ఈ సినిమాని చూసేయండి. యాక్చువల్లీ సినిమా వరల్డ్ వైడ్ ఈ నెల ఫిబ్రవరి 16 రిలీజ్ అవుతుంది. కానీ ఈరోజు 2 రోజుల ముందే మనకు ప్రీమియర్ షో పడిపోతున్నాయి. అండ్ ఈరోజు మోస్ట్లీ ట్రై చేస్తారు రివ్యూ వీడియో చేయడానికి, షార్ట్ కట్ రివ్యూ, ఓకే? సో నెక్స్ట్ ఇక సెకండ్ మూవీ రాజధాని ఫైల్స్. రీసెంట్గా యాత్ర 2 థియేటర్లో రిలీజ్ అయింది. మిక్సీ ట్రాక్ అయితే వచ్చిందనమాట మొత్తానికి. అండ్ తర్వాత ఒక 4 days బ్యాక్ ఈ మూవీ సంబంధించిన రాజధాని ఫైల్స్ మూవీ సంబంధించిన థియేటికల్ ట్రైలర్ యూట్యూబ్లో డ్రాప్ అయింది మూవీ. యాత్ర 2 ట్రైలర్ కన్నా రాజధాని ఫైల్స్ ట్రైలర్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, తెగ వైరల్ అయిందనమాట. మంచి కంటెంట్. మరి ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 15 అంటే టుమారో వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి 15 వరకు వెయిట్ చేస్తున్నాయి. నెక్స్ట్ థర్డ్ మూవీ ప్రవీణ్ ఐపీఎస్. ఇది ఒక తెలుగు లో బడ్జెట్ మూవీ. అండ్ ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 16 థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ ట్రైలర్ యూట్యూబ్లో ఉంది, సో చెక్ ఇట్, ఓకే? నెక్స్ట్ ఇంకొక ఎక్స్క్లూజివ్ మూవీ బ్రహ్మయుగం. అండ్ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ అండ్ థ్రిల్లర్ మూవీ అనమాట, హారర్ థ్రిల్లర్. సో మొత్తానికి రీసెంట్గా మలయాళ లాంగ్వేజ్లో ట్రైలర్ అయితే డ్రాప్ చేశారు, మిగతా లాంగ్వేజ్ అయితే డ్రాప్ చేయలేదు. కానీ మనకేమో పోస్టర్లో ప్యాన్ లెవెల్లో 5 లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తారని చెప్పారు. కానీ ఫస్ట్ ఈ సినిమా ఫిబ్రవరి 15 ఓన్లీ మలయాళ లాంగ్వేజ్ మాత్రమే రిలీజ్ అవుతుంది, ఓకే? ఇది ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ మూవీ, నో కలర్. నెక్స్ట్ రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ సందర్భంగా చాలా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ మూవీ బేబీ. సో కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఈరోజు ఫిబ్రవరి 14 థియేటర్ రిలీజ్ చేయబోతున్నారు అనమాట. నెక్స్ట్ సెకండ్ మూవీ వోయ్. హీరో సిద్ధార్థ్ అండ్ బేబీ షామిలీ కాంబినేషన్ వచ్చిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అండ్ ఈరోజు ఫిబ్రవరి 14 సినిమా ఆల్రెడీ థియేటర్లో రన్ అవుతూ ఉంది 4Kలో. అండ్ టికెట్స్ పేటిఎం అండ్ బుక్ మై షో యాప్లో బుక్ చేసుకుని ఈరోజు ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ షో అయితే వెళ్ళిపోండి, ఓకే? నెక్స్ట్ అనదర్ మూవీ సీతారామం. హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా కూడా ఈరోజు ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ సందర్భంగా థియేటర్లో 4K రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అనదర్ మూవీ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ తొలి ప్రేమ. ఈ సినిమా కూడా ఈరోజు ఫిబ్రవరి 14 4Kలో రిలీజ్ చేస్తున్నారు సెకండ్ టైం. సో టికెట్స్ బుక్ చేసుకుని చూసేయండి మామ. నెక్స్ట్ అనదర్ మూవీ హీరో సిద్ధార్థ్ అండ్ త్రిష కాంబినేషన్ వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ నువ్వు వస్తానంటే నేను వద్దంట. ఈ సినిమా కూడా ఈరోజు ఫిబ్రవరి 14 4Kలో థియేటర్ రిలీజ్ చేయబోతున్నారు. అండ్ అనదర్ మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. సో ఈ సినిమా కూడా సెకండ్ టైం థియేటర్లో 4Kలో రిలీజ్ చేస్తున్నారు ఈరోజు అండ్ టుమారో 2 days. మొత్తానికి జర్నీ మూవీ కూడా రిలీజ్ అవుతుంది ఈరోజు 4Kలో. తర్వాత తమిళ్లో 96 మూవీ కూడా ఈరోజు థియేటర్లో 4Kలో రిలీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ కింగ్ నాగార్జున గారు నటించిన లేటెస్ట్ సూపర్ డూపర్ హిట్ ఫిలిం నా సామిరంగా. సో ఫైనల్లీ మనకి ఈ నెల ఫిబ్రవరి 17 అంటే ఫిబ్రవరి 17 తెలుగు, తమిళ్ ఇలా మల్టీప్లేయర్లో ఒక 3 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో గెట్ రెడీ మూవీ, హైలీ రికమెండ్. సినిమా చాలా బాగుంటుంది అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. క్లీన్ ఈ సర్టిఫికేట్ మూవీ. నెక్స్ట్ సెకండ్ మూవీ బామ్మ కలాపం పార్ట్ 2. హీరోయిన్ ప్రేమని నటిస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ మూవీ. అండ్ ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 16 ఆహా ఓటీటీలో ప్రీమియర్ చేయబోతున్నారు. ఆల్రెడీ పార్ట్ 1 మనకు కరోనా టైంలో స్ట్రీమింగ్ అయింది. సో ఇంతవరకు ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 కంపల్సరీ చూడాలి మావా, లేకపోతే మీకు పార్ట్ 2 స్టోరీ ఏంటి అనేది అర్థం అవ్వదు. కాబట్టి పార్ట్ 1 ఆహాలో అవైలబుల్ ఉంది, చూసిన తర్వాత పార్ట్ 1 చూడండి, ఓకే? నెక్స్ట్ అనదర్ మూవీ సభానాయగన్. తమిళ యాక్టర్ అశోక్ సెల్వన్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ఫిలిం. అండ్ ఈ సినిమా ఎస్టర్డే ఫిబ్రవరి 13 డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం టోటలీ 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేశారు. సో ప్రజెంట్ అవైలబుల్ ఉంది అండ్ తెలుగు ఆడియోలో కూడా. సో మీకైతే రికమెండ్ చేసిన హైలీ అండ్ ఫ్యామిలీస్ చూడొచ్చు. క్లీన్ ఈ సర్టిఫికేట్ మూవీ. ఎలాంటి వాల్గారిటీ సీన్స్ కానీ ఎలాంటి కిస్సింగ్ సీన్స్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. పక్కా ఫ్యామిలీ వాచ్ ఇట్. నాన్ స్టాప్ కాను చెప్పాలంటే అశోక్ సెల్వన్ యాక్టింగ్ ఎర్ర తీశాడు 3 డిఫరెంట్ షేడ్స్లో. లవ్ స్టోరీ,
అండ్ చాలా ఫీల్ వస్తుంది అనమాట. మీరు ఒక ట్రాన్స్లో ఉండిపోతారు సినిమా చూస్తే. సో ఫ్యామిలీతో చూడండి. ఓకే, నెక్స్ట్ అనదర్ మూవీ ది కేరళ స్టోరీ, ద మచ్ అవైటెడ్ మూవీ. సో ఫైనలీ ఈ నెల ఫిబ్రవరి 16 తేదీన G5 ఓటీటీలో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం ఓన్లీ 4 లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో ఇది కూడా మీకు హైలీ రికమెండ్ చేసిన. ఎందుకంటే మామ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఉంది కాబట్టి సో కంపల్సరీ చూడాలి. మరి ఈ సినిమా తెలుగు డబ్బుడ్ వెర్షన్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఫిబ్రవరి 16. మరి ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా లేకపోతే సింగిల్గా చూడాలనేది నేనేం చెప్పలేను మామ. సో అది మీ ఊహకి వదిలేస్తున్నా. లేదు ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఉంది కాబట్టి కంపల్సరీగా ఫ్యామిలీతో చూడాలి అనుకుంటే మీరు ఫిబ్రవరి 17 తేదీ వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఆ రోజు మన ఛానల్లో ఒక స్పెషల్ రివ్యూ వీడియో చేస్తా. ఓకే మావా, వెయిట్ చేయి. ఓకే, ఇక నెక్స్ట్ అనదర్ మూవీ వ్యాలంటైన్స్ నైట్. సో ఈ సినిమా లాస్ట్ ఇయర్ 2023 జనవరి 26న థియేటర్ రిలీజ్ అయింది. ఒక తెలుగు లో బడ్జెట్ మూవీ. సినిమా యావరేజ్. సో మొత్తానికి ఈ నెల ఫిబ్రవరి 15 అంటే టుమారో ఈటీవీ విన్ ఓటీటీ యాప్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఒకసారి యూట్యూబ్లో ట్రైలర్ చెక్ చేసేయండి, బాగుంటే కనుక చూడండి. సో మన ఛానల్లో యావరేజ్ మూవీస్కి నో రికమెండెడ్ మూవీస్, ఓన్లీ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ మాత్రం రికమెండ్ చేస్తా. యావరేజ్ మూవీస్ రికమెండ్ చేయను. ఓకే, నెక్స్ట్ అనదర్ అప్డేట్ గదర్ 2 బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్, హీరోయిన్ అమిషా పటేల్. సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. సో ఫైనల్లీ ఈ సినిమా ఆల్రెడీ ఓటీటీ వర్షన్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయింది G5లో. ఇప్పుడు ఈ సినిమాని ఫస్ట్ టైం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చేయబోతున్నారు మన జీ తెలుగు టీవీ ఛానల్లో. సో ఎప్పుడంటే ఈ నెల ఫిబ్రవరి 18 అంటే వచ్చే ఆదివారం రోజు సాయంత్రం 5:30 జీ తెలుగు టీవీ ఛానల్లో ఈ సినిమాను టెలికాస్ట్ చేస్తాం. సో సినిమా బాగుంటుంది, సో మిస్ అవ్వద్దు, ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ ఇది మామ ఈ వారంలో వచ్చే సినిమాలు. సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.